మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ భార్యకు అమెరికాలో కారు ప్రమాదం జరిగింది. సీనియర్ డాక్టర్ అయిన సుచి యాష్కి తీవ్ర గాయాలయ్యాయని, రిబ్స్ విరిగాయని డాక్టర్లు తెలిపారు. అయితే చికిత్స తర్వాత ఆమె కోలుకుంటున్నట్లు వివరించారు. కూతురు గగన యాష్కిని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే కారులో లగేజ్ ఎక్కువగా ఉండడంతో మధు యాష్కి వేరే కారులో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో సుచి యాష్కి బోస్టన్ నుంచి న్యూయార్క్ వస్తుండగా వర్షం కారణంగా కారు ప్రమాదం జరిగింది. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ భార్యకు అమెరికాలో కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మాజీ ఎంపీ మధు యాష్కి యొక్క వైఫ్ కి అమెరికాలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. తమ చిన్న కూతురు డాక్టర్ గనక యాష్కిని ఓడెస్ట్ లోని హార్డ్వేర్ సంబంధించిన హార్డ్వేర్ యూనివర్సిటీలో పూర్తిగా దీనికి సంబంధించి అడ్మిట్ చేయడానికి వెళ్ళింది. అయితే దీంతో ఆమెకు ఎండీ కోర్స్ జాయిన్ చేసి తిరిగి వస్తున్న ప్రమాదంగా న్యూయార్క్ లో ఆ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ప్రమాదంలో సుచి యాష్కి అంటే పక్కటెముకలు విరిగినట్టుగా సంబంధించి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మధు యాష్కి గౌడ్ గారు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. డాక్టర్ గగన యాష్కి న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే కన్వెన్షన్ సంబంధించిన హాజరయ్యేందుకు కూడా వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఒక ఘోర ప్రమాదంలో మాత్రము ఆమె తీవ్ర గాయాలయ్యి, ఎందుకంటే భారీ వర్షం కారణంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పినట్లుగా తెలుస్తుంది. అదుపు తప్పి పూర్తిగా పల్టీలు కూడా కొట్టింది. పల్టీలు కొట్టిన నేపథ్యంలో ఆమెకి ప్రమాదంలో పూర్తిగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. పక్కటెముకలు సంబంధించి విరిగినట్లుగా డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె బోస్టన్ నుంచి న్యూయార్క్ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అంతేకాకుండా కారులో లగేజ్ ఎక్కువగా ఉండడం వలన కూడా ఒక ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి అమెరికా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.